నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక అంశమును ప్రభుత్వం దృష్టికి, మరి ఈ మంచి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాను. మరి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో, తిరువూరు పట్టణ శివారులో ఉన్నటువంటి తంగెళ్ళబీడులో ఉన్నటువంటి మరి ఒక బ్లాక్ మెయిలర్, రౌడీ షీటర్, హనీ ట్రాపర్ గతంలో చాలాసార్లు కొంతమందిని మరి ట్రాపర్గా ఇంటికి పిలిపించి వీటిలను చంపిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి విఆర్ఓను కూడా అతి నిర్దాక్షిణంగా వారి కుటుంబంతో కలిసి చంపినటువంటి నేపథ్యం ముందు ఉంది. అన్ని హత్యలు, అన్ని బ్లాక్మెయిలింగ్ చేస్తుంటే కూడా కొన్ని కేసులే మరి ఇవాళ తిరువూరు స్టేషన్లో నమోదయ్యాయి. అదే విధంలో మరి గత శనివారం జరిగినటువంటి మరి బ్లాక్మెయిలింగ్ విషయంలో కూడా అందరికీ తెలుసు. ఈరోజు చాలామంది తంగెళ్ళబీడులో భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో కూడా ఈ బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్ని ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసి ఆ పట్టణ వాసులు, ఆ నగరంలో ఉన్నటువంటి కొంతమంది వాసులు ఒక 150 మంది సంతకాలు ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా మరి పోలీసు వారికి ఇచ్చామని మరి చెబుతూ ఉన్నారు. అంత మర్డర్ కేసు జరిగితే ఒక ప్రభుత్వ ఉద్యోగిని మరి మర్డర్ చేసి చంపితే ఇంట్లో అంత కిరాతకంగా బయటకు వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి నాకు నా పేరును ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పి సంతకాలు పెట్టారంటే ఎవరని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసిందని కూడా మరి అక్కడ వాసులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఒక కుటుంబంలో పిల్లలు మంచిగా క్రమశిక్షణలో ఉండాలంటే కుటుంబం యజమాని సరిగ్గా ఉండాలి. అదేవిధంగా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకుడు, నాయకుడు సరిగ్గా ఉండాలి. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో ప్రజలున్నటువంటి మండలాలలో ప్రతి మండలంలో కూడా ఒక అధికారి, రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారి మరి ప్రజలకు సుపరిపాలన అందిస్తే ఈరోజు వాళ్ళు మరి విధులను సరిగ్గా నిర్వహిస్తే ఇవాళ ఇటువంటి రౌడీ షీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు, అదేవిధంగా హనీ ట్రాపర్లకు ఇవాళ నియోజకవర్గ పట్టణంలో చోటు ఉండదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాయకులతో పాటు పోలీసుల కంటే ముందుగా ఇవాళ వ్యవస్థలో మరి పోరు స్తంభం, 4వ స్తంభంగా ఉన్నటువంటి జర్నలిస్టులు మరి సరిగ్గా ఉండాలండి. ఇవాళ బ్రతుకు తెరువు కోసం ఇవాళ బ్రతకాలంటే వెనక బడిమంతులు కావాలనేవాళ్ళు అంట. కానీ ఈరోజు బ్రతకాలంటే విలేకరులు కావాల్సిందని అనుకుంటున్నారండి. ఐడి కార్డులు జేబులో పెట్టేసుకొని ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ వాలిపోయి, అక్రమాలు జరిగితే వాలిపోయి మరి కొంతమంది విలేకరుల మిత్రులు 100-200 ఆశపడి ఇవాళ అవినీతి, అక్రమాలు జరుగుతూ ఉంటే అటువంటి సందర్భంలో కూడా మరి వాళ్ళ విధులను గాలికి వదిలేస్తున్నారండి, హక్కులను ఉల్లంఘిస్తున్నారండి. మరి ఇవాళ ఒక సామాజికవేత్తగా, ఒక జర్నలిస్టుగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ మిత్రులారా, తిరువూరు నియోజకవర్గంలోనే మరి గత కొంతకాలం నుండి కూడా తిరువూరు నియోజకవర్గంలో పట్టణంలో ఇంత జరుగుతూ ఉంటే, జర్నలిస్టుల మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే, ఈరోజు మరి ఈ సందర్భం జరుగుతున్నటువంటి విషయాన్ని కొంతమంది మాత్రమే మిత్రులు పేపర్లో ప్రచురణ చేశారు. ఇవాళ జర్నలిజం అంటే ఇవాళ సమాజాన్ని శాసిస్తుంది. కానీ అటువంటి జర్నలిజాన్ని పట్టుబడుతున్నటువంటి మరి జర్నలిస్టులు ఉన్నంతకాలం ఇటువంటి రౌడీ షీటర్లు, బ్లాక్ మెయిలర్లు, హనీ ట్రాపర్లు దర్జాగా 15 రోజులు డిమాండ్ చేసి వస్తారు, మళ్ళా బహిరంగ గురి చేస్తారు. అటువంటి వారికి ఈ వ్యవస్థ సహకరిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మరి ఈ వ్యవస్థకు 4వ స్తంభంగా మరి జర్నలిజం అనేది నిజంగా ఇవాళ నిజాయితీగా ఉంటే పోలీసు నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా ఇవాళ జర్నలిజానికి సెల్యూట్ కొట్టాల్సిందే.
కాబట్టి ప్రాణం పోయినా కానీ నేను జర్నలిజంలో ఉంటూ ఒక సామాజిక వేత్తగా జర్నలిజంగా ఈ కనపర్తి రేణుక రౌడీ షీటర్ బ్లాక్ మెయిలర్ హనీ ట్రాపర్ విషయంలో ప్రాణం పోయే వరకు కూడా నేను ఆ తంగిలిబిడు ప్రజల పక్షాన నేను ఉంటాను. అదేవిధంగా నేను అక్కడ చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు, త్వరలోనే వాటిని కలుస్తాను. కాబట్టి ప్రభుత్వము ఈరోజు అటువంటి హనీ ట్రాపర్ని మరి ఈ పట్టణంలో లేకుండా మరి వాళ్ళ పోలీసు అధికారులు ఏమైతే మరి కేసులు కట్టారో నాకు తెలియదు. నేను త్వరలోనే మరి సమాచార హక్కు చట్టం కింద అధికారులను కూడా ఏ సెక్షన్ కట్టారో, ఎందుకు ఎలా కట్టారో అనేది పరిశీలన చేసి నేను పేపర్లు తీసుకొని కూడా నేను ఎఫ్ఐఆర్ని తీసుకొని మరి దీనికి సంబంధించినటువంటి మరి హోంశాఖ మంత్రిని కలుస్తాను. కాబట్టి తంగళవిడి ప్రజలారా, మీకు భయం వద్దు, దయచేసి నాకు సహకరించండి. మీరు నా వెనకాల 10 అడుగులు వేస్తే మీ వెనకమాల నేను జీవితాంతం కలిసి నడవడం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మరి మీడియా మిత్రులారా, ఇకనైనా జర్నలిజాన్ని కాపాడండి. జర్నలిజం మరి సమాజానికి మరి 4వ స్తంభంగా 4th స్టేజ్గా ఉన్నటువంటి జర్నలిజంతో అవినీతి అక్రమాలని మరి తరిమి వేయాలని, అదేవిధంగా ఇవాళ మరి తంగేబిలో జరిగినటువంటి ఈ అగాచమును పూర్తిగా ఖండిస్తూ మరి తోడు జర్నలిస్ట్గా మీ అందరూ నా సహాయ సహకారాలు అందించి అవినీతి అక్రమాలని మరి తరిమివేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్తే, జై భీమ్.